దేవదేవునికి నా స్తుతులను చెల్లిస్తున్నాను. వీక్షకులకు శుభాలు. మనము గత కొద్ది దినాలుగా ఆదాము జీవితాన్ని విశ్లేషణ చేస్తున్నాము. ఆదాము మరియు అవ్వలు ఎలా జీవించేవారు, వారు జీవిస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనము ఆదాము మరియు అవ్వ ఫలాన్ని తిన్న తర్వాత వారిలో వచ్చిన మార్పులను గురించి గమనిద్దాం. ఈ మార్పులన్నీ చెడు మార్పులని నేను చెప్పను. చాలామంది వారు ఫలాన్ని తిన్నప్పటి నుంచి భ్రష్టులు అయిపోయారు అన్నట్టుగా మాట్లాడతారు, కానీ ఈ ఫలాన్ని తిన్న తర్వాత మంచి జరిగింది, అలాగే చెడు కూడా జరిగింది. అయితే ముందుగా మంచి మార్పులు ఏం సంభవించాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అవేర్నెస్. వారేంటి, వారు ఎవరు అనేది వారు ఎరిగారు. వెంటనే వారు దిగంబరులమని గమనించారు. వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఏ మనిషికైనా తన స్థితి ఏంటి, తన కెపాసిటీ ఏంటి, తన ఎవరు, ఏం చేయగలడు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇవి తెలుసుకున్నప్పుడే తన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. ఇవి తెలియనంత వరకు కూడా భూమికి భారమే తప్పితే పెద్ద లాభం ఏమి ఉండదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరిని గురించి ఒకరు, మనం ఏంటి, మనం ఎవరము, ఏం చేయగలము, మనము ఎలా జీవించాలి, ఈ విషయాల మీద మనకంటూ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే కుటుంబానికి, అలాగే అటు సమాజానికి, అలాగే వ్యక్తిగతంగా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వృక్ష ఫలాన్ని తిన్న వెంటనే ఆదాము మరియు అవ్వలు వారి పరిస్థితులను తెలుసుకున్నారు. వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా ఈ విషయాన్ని ఎవరికి వారు ఆమోదించుకొని, వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకుని, మనము ఎవరము, మనం ఏం చేయాలి అనే విషయాల మీద క్లారిటీ కలిగి ఉండాలి. మరి ఆలోచన చేయండి. అందరూ జ్ఞానవంతులే కదా. దేవుడి మాటలు దీవించుగాక.